ఇప్పుడు జగన్కి షాకా కాదనేది ఇప్పుడు తేల్చి చెప్పలేము. కాకపోతే జగన్కి ఒక రకంగా ఏంటంటే ఒత్తిడి పెరుగుతున్నట్టుగా అర్థమవుతుంది ఈ కేసులో. మామూలుగా అసలు దేశంలోనే 12 ఏళ్ళుగా ఒక ఆర్థిక నేరాల్లో బెయిల్ మీద ఉన్న వ్యక్తి బహుశా జగన్ ఒకడే కావచ్చు. అలాంటి జగన్కి వెసులుబాటు ఎందుకు దొరుకుతుంది అనేది పెద్ద ప్రశ్న. దీనికి క్లియర్గా రాజకీయ కారణాలే. ఎందుకంటే మోడీ ప్రభుత్వం వచ్చినాక రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడడం కోసం ఇటు సిబిఐని ఇటు ఈడీని వాడుకుంటుందన్న విమర్శలు గట్టిగా ఉన్నాయి. గతంలో కూడా కాంగ్రెస్ కూడా ఈ పని చేయలేదంటే కాంగ్రెస్ కూడా చేసింది. జగన్ చేయలేదా? జగన్ కూడా సిఐడిని ఉపయోగించి రామోజీరావును వేధించలేదా? అనేక కేసులు పెట్టలేదా? అన్ని పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలను ఉపయోగించుకొని ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం అనేది క్లియర్గా జరుగుతుంది. సో అది బీజేపీ కాకపోతే బీజేపీ ఇది చేసిందైతే కాంగ్రెస్, జగన్ మీద కేసులు పెట్టిందంతా కాంగ్రెస్. కానీ బీజేపీ జగన్ మీద కేసుల్ని ముందుకి తీసుకెళ్ళట్లేదు, అట్లని కొట్టేయడం కూడా లేదు. అంటే జగన్ మీద కేసులనే కత్తులు తల మీద వేలాడుతూ ఉంటే జగన్ నా కంట్రోల్లో ఉంటాడు అన్న పద్ధతిలో బీజేపీ వ్యవహరిస్తుంది. ఇది తెలుగుదేశానికి ఇబ్బందిగా మారింది. ఎందుకంటే తెలుగుదేశం ఈ కేసులను ముందుకు తీసుకెళ్ళి జగన్ని కన్విక్ట్ చేయగలిగితే జగన్ రాజకీయ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకం అయిపోతే మనకి ఈజీగా క్లియర్గా ఉంటుంది అనేది తెలుగుదేశానికి, చంద్రబాబుకి కానీ లోకేష్కి కానీ ఉన్న ఐడియా. కానీ దానికి మోడీ సహకరించట్లేదన్న విమర్శలు క్లియర్గా అనిపిస్తున్నాయి. మోడీ ఇప్పటికి కూడా జగన్కి మద్దతుగా ఉంటున్నాడు. అందుకే అటు వివేకానంద రెడ్డి కేసుగా ముందుకెళ్ళట్లేదు, ఇటు అక్రమాస్తుల కేసు కూడా 12 సంవత్సరాలుగా అలాగే జరుగుతున్నాయనేది విమర్శ ప్రధానంగా. ఈ నేపథ్యంలో కోర్టు కొంత సీరియస్గా ఈ కేసుని పర్స్యూ చేయడం అనేది ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. అంటే మోడీ మెల్లమెల్లగా చంద్రబాబుకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడా, జగన్కి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడా అనేది ఈ మధ్య కాలంలో అనిపిస్తుంది. ఎందుకంటే సిబిఐ స్ట్రాంగ్గా కౌంటర్ చేస్తుంది. జగన్ ఏ పిటిషన్ వేసినా సిబిఐ కౌంటర్ చేస్తుంది. గతంలో మధ్య ఆయన లండన్కి వెళ్ళినప్పుడు కూడా సిబిఐ ఫోన్ నెంబరు మాకు ఇచ్చింది వేరు, ఆయన యూజ్ చేస్తున్నది వేరు, అందుకని ఆయన పర్యటన క్యాన్సిల్ చేయాలని కూడా పిటిషన్ వేసింది. అది విచారణకు వచ్చే లోపల ఆయన వచ్చేస్తాడు కాబట్టి అది పక్కకి వెళ్ళిపోయింది. అంటే సిబిఐ ప్రతి విషయంలో ఈ మధ్యకాలంలో జగన్కి స్ట్రాంగ్గా అపోజ్ చేస్తుంది. ఇది ఒక రకంగా మోడీ జగన్కి యాంటీగా మారుతున్నాడా అన్నదానికి సిగ్నల్ అనేది చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు మోడీ మీద కూడా గట్టిగా ప్రెజర్ చేస్తున్నాడు. వైసీపీని వీకెన్ చేయాలంటే కుంభస్థలాన్ని కొట్టకుండా మిగతా ఎన్ని చిన్న చిన్న వాళ్ళని ఎంతమందిని కేసులు పెట్టి అరెస్టులు చేసినా అది కరెక్ట్ కాదనేది ఉంది. మరి మోడీకి కూడా తప్పదు. ఎందుకంటే చంద్రబాబు మద్దతు లేకుండా సెంట్రల్లో ఆయన పరిపాలించే ప్రసక్తి లేదు కాబట్టి మోడీ కూడా జగన్ని కాపాడడం అనేది ఆపేస్తాడు అన్న ఇదైతే కలుగుతూ ఉంది. ఇది ఇక్కడ వరకు ఆగిపోతుందా? ఈ కేసును సత్వరంగా విచారించి జగన్కి కన్విక్షన్ వేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఒకవేళ సిబిఐ కోర్టు అయినా జగన్ హైకోర్టుకి వెళ్తాడు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడు. ఇది అంత ఈజీగా ఏమీ కాదు. కాకపోతే కన్విక్షన్ పడితే మాత్రం అది పొలిటికల్గా చంద్రబాబుకు ఉపయోగపడుతుంది. లీగల్గా జైలుకి వెళ్తాడా లేదనేది పక్కన పెడితే పొలిటికల్గా చూడు కోర్టు శిక్ష వేసిందంటే ఇతను ఆర్థిక ద్రోహి, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఆర్థిక నేరస్తుడు ఇతను అన్నది కోర్టే ప్రూవ్ చేసింది అన్నది ప్రచారం జనంలోకి తీసుకుపోవడానికి మాత్రం బ్రహ్మాండంగా తెలుగుదేశానికి ఉపయోగపడుతుంది. దీనికి అనుకూలంగా మరి కోర్టులు వేగంగా కదులుతాయా లేదనేది చూడాలి.